ఇస్తున్నాడు. అందుకే మనం గమనించాలా, ఆయన ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకున్నాడంట ఆయన? మన తప్పులని చూడడానికి కాదు. మన దేవుడు ఎప్పుడు మన తప్పుని చూడడు. ఇది మాత్రం బాగా తెలుసుకోండి. హల్లెలూయా. మనుషులు మన ప్రతి చిన్న తప్పును వాళ్ళు భూతత్వం వేసుకొని చూస్తారు. అర్థమైందమ్మా? ప్రతి మాటను వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తప్పులు పట్టడానికే చూస్తారు. ప్రతి మాట, నువ్వు కూర్చునేది, నువ్వు లేచేది, నువ్వు మాట్లాడేది అన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? తప్పులు పడుతూనే ఉంటాం. ఎంత కరెక్ట్గా నడుచుకోవాలనుకున్నా, ఎంత కరెక్ట్గా ఉండాలనుకున్నా ఏం చేస్తారు? ఏదో ఒక వంక దొంక పెడతానే ఉంటారు. హల్లెలూయా. అయితే దేవుడు అవన్నీ చూడడు. ఎంతమందికి సంతోషంగా ఉంది? నువ్వు అక్కడ తప్పు చేసి వచ్చి కూర్చున్నా కూడా దాన్ని పట్టించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అట్లంటే పాపం చేసుకుంటా, తప్పులు చేసుకుంటా పోవచ్చని కాదు. ఇంత మంచి దేవుడు నాకు ఉండగా నేను ఎందుకు అలా జీవించాలని మనకు అర్థం అవుతుందని ఒకరోజు అర్థం చేసుకుని కరెక్ట్గా జీవిస్తామని ఆయన మన తప్పులు కనిపెట్టారు. హల్లెలూయా. తెలియక ఎన్నో చేస్తాం కదా. ఆ పిల్లలు ఎన్ని పొరపాట్లు చేస్తుంటారు. చిన్నపిల్లలు అల్లరి చేయకుండా కూడా చేస్తారు కదా. వాళ్ళకి తెలియదు, చేస్తున్నారు. అయితే మనల్ని కూడా దేవుడు అలానే చూస్తున్నాడు. ఆమేన్. అందుకని అంటాడు, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మన తప్పులను ఆయన కనిపెట్టి చూస్తే ఒక్కరు కూడా నిలబడలేరట ఆయన ఎదుట. అమ్మ అర్థమవుతుందా? ఈ భూలోకంలో ఏ ఒక్కరు కూడా ఆయన ఎదుట నిలబడలేదు. అందుకే ఆయన చూడడు. అందుకే ఏం చేయడు ఆయన మన తప్పులు చూడడు, కానీ ఆయన మనల్ని చూస్తాడు. ఎప్పుడు నేను ఈయనను లేవనెత్తాలా, ఎప్పుడు ఈయనను నేను ఆశీర్వదించాలా, ఎప్పుడు ఈయన జీవితంలో దుఃఖాన్ని తొలగించాలా, ఇదే ఆయన చూస్తుంటాడు, కానీ ఇంకేం చూడడు. హల్లెలూయా. మనుషులైతే ప్రతి ఒక్కటి అన్ని తప్పులే చూస్తారు, మంచిది ఏది చూడండి. చూస్తారు ఎవరైనా మంచిది? నువ్వు మొన్న మంచి చేసినావు, నిన్న మంచి చేసినావు, ఈరోజు ఏమో చేసినావు, పోనీలే అంటారా ఎవరు? హల్లెలూయా. అందుకే దేవుడు ఎంత మంచివాడు చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు మన దేవుడు ఎంత మంచివాడు? చెప్పండి, ఎంత మంచివాడు? చాలా మంచివాడు అని చెప్పండి. ఎంత మంచివాడు చెప్పండి? మనం చేతులు చాపలేనంత మంచివాడు. హల్లెలూయా. అందుకే దేవునికి స్తోత్రం. ఈరోజు మంచి వాక్కును దేవుడు మన కొరకు ఆయన ఇచ్చాడు. కాబట్టి ఎవరు కూడా మీరు అజాగ్రత్తగా ఉండకుండా, అశ్రద్ధగా ఉండకుండా ఆ మాట దేవుడు మీకు క్యాచ్ చేసినప్పుడు పట్టుకోండి. ఆశీర్వాదం మీ జీవితంలో ఉంది. ఎంతమంది నమ్ముతారు ఈ విషయం? ఉందా లేదా? స్వస్థత ఉంది, విడుదల ఉంది. ఎంతమంది నమ్ముతారు? అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎవరి కొరకు అంటే, ఎవరి కొరకు చెప్పు, త్వరగా తీసుకోవాల మాట. ఎవరి కొరకు? మనకు కాదు, నా కొరకు అని చెప్పండి. హల్లెలూయా. మన అంటే అందరూ ఒకరు ఒప్పుకుంటారు, ఒకరు ఒప్పుకోరు. నాకు కాదు, నీవు ఒప్పుకుంటే నీకు. హల్లెలూయా. త్వరగా మనం అంటే వీళ్ళు ఇంతమందిలో వాడు ఎవడో ఉంటాడు, వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళతో కలిపితే కానీ మనము ఏమైపోతాం? మిస్ అయిపోతాం. హల్లెలూయా. అందుకొరకే ఎప్పుడు కూడా మన అనొద్దండి, నా అనండి. హల్లెలూయా. అర్థమవుతుందా ఎందుకు ఈ మాట అంటున్నానంటే? నా అనాలి నీ కొరకే. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా వాక్యాన్ని వింటున్నావు కాబట్టి, జాగ్రత్తగా దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్నావు కాబట్టి, నా అంటే తక్కువ నీ లోపల వచ్చేస్తాయి. మా అంటే పక్కన వాళ్ళు ఎక్కడో ఉంటారు, మిస్ అయిపోతుంది. వాళ్ళతో పాటు నీకు కూడా. అందుకని మన అనేకపోతుంది. ఏ దైవజనుడు వాక్యం మంచి మాట చెప్పినా అది నాకు అని చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మనము దుఃఖంలో ఉండాల్సిన అవసరం లేదు, వ్యాధితో ఉండాల్సిన అవసరం లేదు, మనం కొరతతో ఉండాల్సిన అవసరం లేదు, చింతతో, భయంతో, బాధతో ఉండాల్సిన అవసరం లేదు. ఇది మీకు దేవుడు ఇస్తున్న ఒక శుభవార్త. శుభవార్త కాదా ఇది? చెప్పండి. శుభవార్త. అయితే మనం ఎప్పుడు ఈ బాధలో, దుఃఖంలో, చింతలో, సమస్యల్లో ఉండకుండా ఆశీర్వాదకరంగా ఎప్పుడు ఉంటాము అంటే, ఈరోజు
ఇచ్చాడు. దాన్ని మనం నమ్మి విశ్వసించినట్లయితే మన జీవితంలో ఏ దుఃఖం ఉండదు, ఏ కన్నీరు ఉండదు, ఏ సమస్యలు ఉండవు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు మనకు ఏం చేశాడో తెలుసుకోవాలి. మొదటిగా ఏం చేయాలంట అమ్మా? దేవుడు మనకి ఏం చేశాడో అది మనం తెలుసుకోవాలి. దేవుడు మన కొరకు ఏం చేశాడు, ఆయన మన కొరకు ఏం చేశాడో దాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం తెలుసుకోవాలని. ఎవరు తెలుసుకోవాలని చెప్పండి? నీవు తెలుసుకోవాలని ఏం చేస్తున్నాడంట దేవుడు? ఆయన మన కొరకు ఏమేమైన కార్యాలు సిద్ధపరిచి, లేదా ఆశీర్వాదాలు, లేదా స్వస్థత, ఆయన ఏమేం చేశాడో అవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడేమైతే తెలుసా, నీవు స్వస్థత పొందిన వాడిగా ఉంటావు, స్వస్థత పొందిన దానిగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ జీవితంలో కొత్త లేకుండా ఉంటావు. నీ జీవితంలో ఏది కూడా ఏ సైతాను ప్రభావాలు నీ పైన పనిచేయవు. ఇది నువ్వు తెలుసుకుంటే. హల్లెలూయా. ఇది తెలియకనే చాలా మంది మరి యొక్క సమస్యలో ఉంటున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలు విందాం. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన కొరకు ఏం చేస్తాడో మనం తెలుసుకోవాలి. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి, చేసుకోండి. మరి దేవుడు మన కొరకు ఏం చేశాడో అది మనం తెలుసుకున్నారా ఈ దినం? అదే వాక్యం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చదువుతామన్నా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు చదువుకుంటా పోనా. ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదుగా కానీ పలికెను. చదువునా 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. చాలను. హల్లెలూయా. అమ్మ బాగా వినండి, గమనించండి. దేవుడు ఎలా చేశాడంట మనల్ని. అమ్మ ఇప్పుడు ఎవరి స్వరూపంలో మీరు తెలుసుకోవాలంతా. మనం ఎవరి స్వరూపంలో ఉన్నాము, ఎవరి పోలికలో ఉన్నాము అనేది తెలుసుకోవాలి. దేవుడు తెలుసుకోవాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఎవరి పోలికలో ఉన్నామంట మనము? దేవుడు అనుకుంటున్నాడు మన స్వరూపంలో మన పోలికన నరుని చేద్దామని దేవుడు ఏం చేశాడు? ఎవరిని? మనుషులని. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనల్ని చేశాడు. అయితే చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే ముందుగానే అనుకుంటున్నాడు. మనల్ని చేయకుండా ముందుగానే ఆయన అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు
అనుకుంటారు వాళ్ళ గురించి, అనుకుంటారా? అయితే ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే తన పోలికలు ఇంకా చేయలేదు కానీ ముందే ఇక్కడ ఆయన అనుకుంటున్నాడు. ఏమన్నాడంట తెలిసిన? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనుకున్నాడు. హల్లెలూయా. మనకు ఎలా ఉండాలనుకున్నారు చెప్పండి? ఏలే స్థితిలో ఉండాలని, అంటే అధికారులుగా ఉండాలని, పనివారిగా ఉండాలని కాదు, అడుగు తినేవారుగా ఉండాలని కాదు, చింతతో, భయముతో, దిగులుతో ఉండాలని కాదు, ఎవరిని వస్తే పారిపోవాలని కాదు. దేవుడు ఏమనుకున్నాడంట? అధికారులుగా ఉండాలని. ఈ సంగతి తెలుసా? ఎప్పుడైనా గ్రహించినామా? చదువుతూ ఉంటాను, ఎన్నోసార్లు బైబిల్ చదువుతుంటాను కానీ ఏమి కూడా అర్థం కాదు. హల్లెలూయా. మన దేవుడు ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఆయన ఏలే అధికారం దేని మీద? జంతువులు సృష్టి మీద దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. అనుకుని ఏం చేస్తున్నాడు? 27వ వచనంలో తన స్వరూపంగా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. హల్లెలూయా. మన దేవుడు ఎలా చేశాడంట? అంటే దేవుడు ఏం చేశాడని చెప్పండి? తన స్వరూపంలో తన పోలికలో మనల్ని ఏం చేశాడు? ఆయన సృజించి ఇప్పుడు సృజించాడు. ఎలా సృజించాడంట? స్త్రీగాను పురుషునిగాను సృజించాడంట. అమ్మ అర్థమవుతుందా? ఎలా సృజించాడు చెప్పండి? ఎలా చేసినాడని చెప్పండి? స్త్రీగాను పురుషునిగాను చేశాడంట. మీరు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క కోరిక ఏంటంటే ఆయన మీ కొరకు ఏం చేశాడో మీరు తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. ఏమేమి సిద్ధపరిచాడో, ఏమేమి మనకు ఆయన ఇచ్చాడో అవన్నీ మీరు తెలుసుకోవాలని కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన స్త్రీ ఎలా వచ్చింది, పురుషుడు ఎలా వచ్చినాడు అని కొన్నిసార్లు బయట ప్రశ్నలు వేస్తుంటారు, లేదా మనలో అనుకుంటాయి. కొన్నిసార్లు కొంతమంది ఉంటారు అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు. హల్లెలూయా. అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటిదంటే, మనకిచ్చే ఆన్సర్ ఏంటిదంటే ఆయన ఎలా చేశాడంట? ఒకటి తన పోలికలే చేసినాడు, తన స్వరూపంలో చేశాడు. రెండోదిగా ఆయన స్త్రీగాను పురుషునిగా చేశాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎలా చేశాడంట? స్త్రీగా పురుషునిగా దేవుడు చేశాడు. అందుకని ఈరోజు ఇద్దరే ఉండేది. ఎవరు చెప్పండి? ఒకటి స్త్రీ, ఒకటి పురుషుడు, ఒకటి స్త్రీ, అంతే. అంత తప్ప వేరే ఏం లేదు. హల్లెలూయా. ఇద్దరే, స్త్రీలు పురుషులు చేశాడు. అయితే దేవుడు ఇద్దరిగా చేసినాడు. స్త్రీగా చేసినాడు, పురుషునిగా చేశాడు. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఏం చేశాడంటే ఈరోజు ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నారు చాలా మంది. కానీ దేవుని చిత్తం కాదది, దేవుని ప్రణాళిక కాదది. దేవుడు ఆదిలోనే మనం సృష్టించేటప్పుడే మనము ఆశీర్వాదం లేని వారిగా ఉండాలని దేవుడు మనం సృష్టించలేదు. ఆయన ఎలా సృష్టించాలని చెప్పండి? మనల్ని ఆయన సృజించి ఆయన ఆశీర్వదించాడంట. ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. ఈరోజు ఆశీర్వాదమే లేదు అంటే ఈ సంగతి మనకు తెలియదు. ఏ సంగతి? మొరుగై ఉన్నది చాలా మందికి. ఈ సంగతి ఏమైంది? నేను ఆశీర్వదించబడిన దానను, నేను ఆశీర్వదించబడిన వాడను, భూమికి పునాది వేయకుండా ముందే దేవుడు నన్ను ఆశీర్వదించినాడు అనే సంగతి అర్థం కావట్లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమన్నా తెలిసిన? వారిని ఆశీర్వదించెను. మనల్ని ఏం చేసినాడంటే చెప్పండి? దేవుడు ఆశీర్వదించినాడు. అందరూ చెప్పండి, దేవుడు ఏం చేసినాడు? నిన్ను దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే అనేక రకాలుగా ఉంటుంది. స్వస్థత ఒక ఆశీర్వాదం, విడుదల ఒక ఆశీర్వాదం, ఐశ్వర్యవంతులుగా ఉండడం ఒక ఆశీర్వాదం, మంచి ఉద్యోగం ఒక ఆశీర్వాదం, సంతోషం ఒక ఆశీర్వాదం, పిల్లలు ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. అన్నీ కూడా ఆశీర్వాదం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఆ ఒక్క మాటలో ఆయన మనల్ని ఆశీర్వదించాను. హల్లెలూయా. ఆశీర్వదించిన దేవుని ఉద్దేశం ఏంటిది? మనల్ని ఆశీర్వదించను. అయితే ఇంకా ఏమంటారంటే ఆశీర్వదించను ఎట్లనగా అంటే ఏ రకంగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి
దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆశ. దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే మనము ఏం చేయాలని తెలుసా? ఫలించి అభివృద్ధి పొందాలా. ఫలింపు ఉందా? మనలో ఫలింపు ఉందా? చాలా మంది ఫలదాలు లేవు, కనబడట్లేదు బయటికి. హల్లెలూయా. అయితే దేవుడు ఆశీర్వదిస్తున్న మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. అభివృద్ధి మీరు ఎక్కడున్నా దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అరణ్యంలో ఉన్నా అక్కడ అభివృద్ధి. అరణ్యమే ఒక పట్టణంగా మారిపోతుంది, అది అభివృద్ధి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఎడారిలో ఉన్నా కూడా అక్కడ ఏముంటుంది? అభివృద్ధి. ఈ మాటను మనం నమ్మాలా. నన్ను అభివృద్ధి పరిచాడు దేవుడు. హల్లెలూయా. ఏమి లేని స్థలంలో కూడా ఈ విషయాన్ని నువ్వు నమ్మి నీ దృష్టిలో నువ్వు పలుకుతూ ఈ జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి, అక్కడ నువ్వు చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుడు నన్ను ఏం చేశాడు? అభివృద్ధి పరిచాడు, ఫలింపజేశాడు. నేను ఫలించేదానిని, ఫలించేవాడిని అని మాట. ఒకవేళ ఫలింపు లేకపోవచ్చు ఈరోజు, ఎందుకంటే ఈ సత్యం తెలియదు కాబట్టి. కానీ ఈరోజు ఈ సత్యాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి నుంచి మీరు మాట్లాడితే కదా, ఇప్పటి నుంచి మీరు ఆ రీతిగా మీరు ఒప్పుకుంటే కదా, మీరు నమ్మితే కదా మీరు ఫలిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఫలములను ఇస్తారు, అభివృద్ధి చెందుతారు. అక్కడ శూన్యముగా ఉండొచ్చు కానీ అక్కడ అభివృద్ధి చెందుతారు. ఎందుకు? దేవుని మాట. హల్లెలూయా. ఎవరి మాట చెప్పండి? దేవుని మాట. శూన్యంలో సమస్తాన్ని కలిగించేది దేవుని మాట. ఈరోజు మరి దేవుని వాక్యం చెప్తుంది, మరి చెప్పినట్టుగా నా జీవితం లేదనుకోవచ్చు. ఎందుకంటే ఈ సత్యం నీకు తెలియదు కాబట్టి మరి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు. ఈరోజు నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఈరోజు దీన్ని నమ్మినావు అనుకో, దీన్ని నువ్వు చూస్తావు నీ జీవితం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఒకటి ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పాడు. ఇంకా మనం చూస్తే సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. హల్లెలూయా. ఏలే అధికారం అంటే అన్నింటినీ మీరు ఏలండి. అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చూడు, దేవుడు మన కొరకు ఏం చేశాడు? ఏం చేసినాడని చాలామంది నాకు ఏం చేయలేదు దేవుడు అంటాడు. కానీ ఇవన్నీ దేవుడు చేశాడు. ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు నాకు చేసి వాటి మీద అధికారం నాకు ఇచ్చినాడని తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు, నమ్మినప్పుడు మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప సంగతి చెప్పండి. ఇది ఏమైనా సాధారణమైనదా? అమ్మ వినండి, సాధారణమైనది ఇది కానే కాదు. అసలు సామాన్యమా? చిన్న మాటనా? ఇదేమన్నా? ఏం కాదు. ఇది చాలా గొప్ప మాట. హల్లెలూయా. నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. చెప్పండి, నన్ను చెప్పండి త్వరగా. ఎవరు చెప్తే వాళ్ళకి ఈ మాట వారి జీవితంలో ఫలిస్తుంది. నిజం, ఇది సత్యం. హల్లెలూయా. అయితే నీ నోటితో నువ్వేం ఒప్పుకుంటున్నావో అదే నువ్వు జీవితంలో అనుభవిస్తావు. హల్లెలూయా. అందుకని ప్రతి ఏ మాట పోనీయద్దు. ఆశీర్వాదకరమైన మాట ధనాలను పట్టుకోవాలి. త్వరగా పట్టుకుంటే అది నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. సరే, దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? మనకు ఆయన ఏం చేశాడు? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలను నరుని సృజించి స్త్రీగా పురుషునిగా చేశాడు. రెండోదిగా అధికారాన్ని ఆయన మనకు ఇచ్చాడు. చేశాడా? సరే, ఇంకొక వచనం మనం చూద్దాం. ఇలాగా దేవుడు మనల్ని ఇంత గొప్పగా ఆశీర్వదించేసిన తర్వాత, ఇంత గొప్ప స్థానంలో మనం ఉండాలని దేవుడు ఉద్దేశించిన తర్వాత మనల్ని ఆ గొప్ప స్థానంలో పెట్టి ఉంటే, అయితే ఇక్కడ ఒకడు మన మధ్యలో దూరేశాడు. హల్లెలూయా. ఎవరు వాడు? సాతాను వాడు. చూద్దాం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో తత్వముక్తి గల దైవము. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాను అని అడిగాను. చూడండి. హల్లెలూయా. ఇదంతా పెద్ద స్టోరీ, మనం ఇక్కడ ఉంటే చాలా లేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఏమన్నంటే సాతానుడు స్త్రీ దగ్గర, అంటే స్త్రీగా చేసినాడు కదా దేవుడు, ఆ స్త్రీ దగ్గరకు వచ్చి సాతాను ఏమంటున్నాడు? మిమ్మల్ని దేవుడు ఏమైనా తినొద్దని చెప్పినాడా ఈ తోట మధ్యలో? అంటే ఏదో తోటలో
పెట్టాడు. ఏదైనా తోటలో అన్నీ కూడా వారి కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. మంచి మంచి చెట్లు అక్కడ ఫలాలు ఉంటున్నాయి, మంచి మంచి ఫలములు అక్కడ ఉన్నాయి. అయితే ఆ తోట మధ్యలో ఒకటి మంచి చెడ్డలు ఇచ్చే తెలివినిచ్చే రెండు చెట్లు పెట్టాడు. ఒకటి మంచి చెడ్డలను తెలుసుకోవాల్సిన ఒక చెట్టు, ఇంకొకటి జీవవృక్ష ఫలములు ఇచ్చే చెట్టు, రెండు చెట్లు పెట్టాడు. అయితే సాతాను వచ్చి స్త్రీతో చెప్పినప్పుడు ఈ స్త్రీ ఏం చెప్పింది తెలుసా? దేవుడు నాకు ఏమని చెప్పాడంటే ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినొచ్చు. ఏం చెప్పాడు? తోటలో ఉన్న పండ్లన్నీ తినొచ్చు అంట, చెట్టు పండ్లు, కానీ ఈ ఒక్క చెట్టు పండు మాత్రం తినకూడదు అన్నాడు. హల్లెలూయా. ఏం పోతుందేమో తినకపోతే. ఈ రోజుల్లో ఏది చేయొద్దంటే అదే చేస్తారు మనుషులు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏది చేయొద్దు, ఏది చూడొద్దు, ఎక్కడ పోవద్దు అంటే అక్కడ పోతారు. అంటే సాతానుడు ఈ అమ్మను మోసగించినట్లుగా చాలా మందిని మోసగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇన్ని ఉన్నాయి కదా, ఇంత అంతా ఉంటే, ఇన్ని చెట్లన్నీ ఇచ్చింటే మరి అన్ని పనులు దీన్ని కడుపు నింపుకోవచ్చు కదా. ఈ దరిద్రపుది అదెందుకు పోయి చూడాలా? ఎందుకు చెప్పండి? పాపంలో పడేయడానికి సాతాను పోల్చుకొని ఉంటాడు. అవ్వలు పడేసినట్టుగా మనల్ని కూడా పడేయాలంట. హల్లెలూయా. అర్థమైందా? వాడు ఎప్పుడు దేవుని పిల్లల మీద దృష్టి పెట్టి ఉంటాడు. అందుకని మనం చాలా జాగ్రత్త అయిపోవాలి. ఈ స్త్రీ దగ్గర వచ్చి ఏమన్నా అన్నాడా అని. అయితే ఈయన చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? చెప్పాల్సిన అవసరం ఏముంది? దేవుని కుటుంబంగా ఉన్నారు. మన కుటుంబంలో జరిగే విషయాలు బయట వాళ్ళకి ఎందుకు చెప్పాలా? కొంతమందికి ఆ తెలివి ఉండదు. మన కుటుంబ విషయాలు బయట ఎందుకు చెప్పాలా, మన సంఘం విషయాలు బయట ఎందుకు చెప్పాలా, ఆ తెలివి బుద్ధి ఉండదు. వట్ట వాగుతుంటారు. హల్లెలూయా. వాగి తప్పులో పడిపోతుంటారు. చూడండి, ఈ స్త్రీ దేవుడి కుటుంబంలో ఉంది. దేవుడు ఏర్పాటులో పెట్టినాడు, ఆశీర్వాదకరంగా పెట్టాడు. ఈమెకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ విషయం, ఈ మాట? హల్లెలూయా. ఏమంటుంది? ఈ తోట పండ్లన్నీ మేము తినొచ్చు, ఇది మాత్రం తినొద్దు అన్నాడు దేవుడు. దానికి చెప్పే అవసరమా? ఆన్సర్ ఇచ్చే అవసరమా? అసలు కొంతమందికి చెప్పే అవసరం ఉండదు, కానీ చెప్తారు. ఏమో మరి వాళ్ళ ఆదరణ కొరకు, లేదు మరి వాళ్ళ మెప్పు కొరకు, మరి దేని కొరకు చెప్తూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు శబాస అనిపించుకోవడానికి, మరి ఎందుకో తెలియదు, విషయాలన్నీ బయట చెప్తుంటారు. అయితే ఈ స్త్రీ చెప్పి ఏం చేసింది తెలుసా? చెప్పగానే అప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది చెప్పండి? అందుకు స్త్రీ ఈ తోట చదివేసినానని, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పంతో అనెను. అందుకు 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా. హల్లెలూయా. ఏమంట? దేవతలు అయిపోతారు అనగానే ఏమో ఆశ వచ్చేసింది. హల్లెలూయా. చాలా మంది చూడండి, ఒక్క చీర కొంటే 4 చీరలు ఫ్రీ అంటే ఏం చేస్తారు చెప్పండి? సప్పో చేసి కొనేపోతారు. అవి చిరిగిపోయినవో, మరి దాని క్వాలిటీ ఎలా ఉంటుందో, అది ఎనుకబడిందో తెలియదు. కానీ ఏం చెప్పండి? 10కి 2, 13 అనగానే ఏం చేస్తారు చెప్పండి? కొనేపోతారు. హల్లెలూయా. స్త్రీలు చాలా ఏమైపోతారు చెప్పండి? దేవతలైపోతారు అనగానే ఈమెకి ఏమొచ్చేసింది? పెద్ద ఆశ వచ్చేసింది. మేము దేవతలు అయిపోతామని. వాళ్ళు దేవుడే అని చెప్పి చూడండి వాక్యము. కీర్తనలు 82:6 వచనం త్వరగా చదవండి. 82:6 కీర్తనలు 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆయన చెప్తున్నాడు మీరు దైవములు, మీరు దేవుని కుమారులు, మీరు దేవుని కుమార్తెలు అని దేవుడు చెప్తుంటే ఈ సాతాను చెప్పి ఆ మాట అబద్ధాన్ని నమ్ముతుంది.
పండు తిని ఆ రోజు పాపంలో పడిపోయి ఆదాము అవ్వలు పాపంలో పడిపోయి ఏం చేస్తారు? ఈరోజు మన అందరికీ ఆ పాపాన్ని అంటగంటారు. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏది చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. నేను సినిమా చూడలేదండి, నేను తాగలేదండి, నేను ఏ అమ్మాయిని చూడలేదండి, మేము ఎవరి సొమ్ము తీసుకోలేదండి, అవి అన్నీ పాపాలు అనుకుంటారు. అవి కూడా పాపాలే. కానీ అయితే ఇంకొక పాపం ఏం చేసినా ఆజ్ఞ అతిక్రమించడమే ఏం చెప్పండి? పాపం. ఆనాడు ఆజ్ఞ అతిక్రమించి ఏం చేసినారు? అక్కడి నుంచి ఎక్కడ తోయపడ్డారంట? భూమి మీదకి తోసివేయబడ్డారు. అర్థమవుతుందమ్మా? ఎక్కడ త్రోయపడ్డారు? భూమి మీదకి త్రోయపడ్డారు. భూమి మీద వచ్చి పిల్లలు కనుక్కొని ఇక ఏం చేశారు? సంతానం అభివృద్ధి అయిపోయి నోవా కాలం వరకు విస్తరించారు. హల్లెలూయా. నోవా కాలం అయిన తర్వాత మళ్ళా జలప్రలయం, వాళ్ళ పాపము దేవుని సన్నిధికి చేరితే అక్కడి నుంచి దేవుడు దాన్ని మళ్ళీ ఏం చేసినాడు? దేవుడు నోవాకు చెప్పి మళ్ళీ దాన్ని చేసినాడు. అయితే దేవుడున్నారా ఇక్కడ సర్వోన్నతులు దేవుడు కుమారులు అవుతున్నారని చెప్పినా కూడా ఈ దేవుని వాక్యం ఉంటే కూడా ఆ సాతాను చెప్పే మాటలకి పడిపోయి ఏం చేసింది చెప్పండి? మనందరినీ కూడా పాపంలో పడేసింది. అయితే ఆ ఆదాము చేసినటువంటి తప్పుని మొదటి ఆదాము చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. అయితే దేవుడు, నేను చదువుతున్నా, మీరు చదువుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఎలా ఉండగానే? ఎక్కడి నుంచి వచ్చింది పాపము? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి ఏమొచ్చింది? పాపం వచ్చింది. అయితే ఇంకా మనము ఈ పాపంలో మనం ఉండగానే, హల్లెలూయా, ఏ పాపంలో? ఆదాము చేసినటువంటి అవ్వలు చేసినటువంటి ఆ పాపంలో మనం ఉండగా ఏమొచ్చిందంట? మనము ఉండగా ఆయన మనల్ని ఏం చేసినాడు? ప్రేమించినాడు. చాలామంది అంటారు, ఇలాంటి వాళ్ళని ఎలా ప్రేమించాలండి, ఇలాంటి వాళ్ళని ఎలా సహించాలండి, అలాంటి వాళ్ళు ఎలా మాట్లాడాలండి అని చెప్పి మనం అంటాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? హల్లెలూయా. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. మన మంచి వాళ్ళమని కాదు మనం ప్రేమించింది ఆయన. అర్థమైందమ్మా? మన మంచి వాళ్ళని ఆయన మనం ప్రేమించలేదు. మనం ఎలా ఉన్నామంట? పాపంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేసినాడు చూడండి? ఆయన మనల్ని ప్రేమించి తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు చెప్పండి? పాపుల కొరకా, నీతిమంతుల కొరకా? పాపుల కొరకు ఆయన చనిపోయినాడు. అయితే క్రీస్తు చేసిన ఒక త్యాగాన్ని గుర్తుందా? ఈరోజు మనల్ని పాపులుగా ఉన్న మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడు. పాపులమే మనము, కానీ యేసుక్రీస్తు ఏం చేసినాడు? మనల్ని నీతిమంతులుగా చేశాడు. మొదటి మానవుడైనటువంటి ఆదాము ఏం చేసినాడు? పాపం చేస్తే, అయితే చదవండి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఏం చేసినాడంట? దుర్నీతి నుండి మనల్ని విమోచించుట కొరకు. ఈరోజు మనం దుర్నీతి పరులుగా ఉన్నప్పుడు దాని నుండి మనల్ని విమోచించుట కొరకు ఆయన ఏం చేసినాడంటే తెలిసిన? తన్ను తానే అర్పించుకున్నాడు. ఏం చేసినాడు దేవుడు అని అంటారు కదా? ఏం చేసినాడో తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఏం చేసినాడు ఆయన నీ కొరకు చెప్పండి? దుర్నీతి నుండి నిన్ను ఎలా చేయడానికి? నీతిమంతుడుగా చేయుట కొరకు. అందుకని పోయిన వారం నేనన్నా, మీరెవరు చెప్పండి?
చెప్పండి. యేసుక్రీస్తులో కడుగుబడిన వాళ్ళు, యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన మీరందరూ ఎవరు? అమ్మ చెప్పండి త్వరగా. అయ్యో దేవా, నీతిమంతులు అని చెప్పండి. నేను నీతిమంతురాల్ని, యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన నేను నీతిమంతుల్ని, నీతిమంతురాల్ని. అంటే దుర్నీతి నుండి ఆయన మనం విడిపించారు. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? నీతిమంతులు. ఎవరు? అసలు ఆలోచించకపోవద్దండి. నీతిమంతున్నా అట్లాంటి తప్పేమో అని అనొద్దు. నేను ఇంకా తప్పులు చేసినాను, పాపాలు చేసినాను, మరి నేను ఎలాగైతానని అప్పుడు చెప్పకండి. ఎందుకంటే ఆయన క్షమించలేని పాపం ఏది కూడా లేదు అని నమ్మండి. హల్లెలూయా. ఏదైనా ఉందా అమ్మ? ఆయన క్షమించలేని పాపం ఏదైనా, ఇది క్షమించలేడు, ఇది ఆయన రక్తంలో తీసేయలేదు, కడగలేదు, ఇంకా ఉందని ఏమైనా చెప్తారా? ఏది కూడా లేదు. అన్ని పాపములు ఆయన ఏం చేసినాడు? తీసివేసి, దుర్నీతిని అందరినీ కూడా తీసివేసి మనల్ని ఏం చేసినాడంట? నీతిమంతులుగా చేశాడు. అందుకు ఆయన ఏం చేసినాడంట? తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు చెల్లిపోయాడు, అర్పించుకునేది. తన సొత్తుగా చేసుకోవడానికి ఏం చేసినాడు? ఆదిలో ఏం చేసినాడు తెలుసా? సాతానుడు అవ్వను మోసగించి, సర్పం రూపంలో వచ్చి అవ్వను మోసగించి ఏం చేసినాడు? ఆ యొక్క అధికారాన్ని తీసేసుకున్నాడు, పాపంలో పడేసాడు. అయితే ఆ పాపంలో ఉన్న మనల్ని ఆయన ఏం చేసినాడు తెలిసిన? వాడు సొత్తుగా అయిపోయిన మనల్ని తిరిగి తన ప్రాణాన్ని పెట్టి తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరి సొత్తు? గట్టిగా చెప్పండి. అయితే కొంతమంది చెప్పట్లేదు, మీరు చెప్పకపోతే తప్పు అవుతాయి, మళ్ళీ సాతాను. చెప్పండి, ఎవరి సొత్తు? ఈ రెఫరెన్స్ ఉంది. చెప్పండి, ఎవరి సొత్తు? నేను దేవుని సొత్తు అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎందుకు చెప్పమంటున్నాను తెలుసా? నువ్వు చెప్పేది నీ చెవులకు వినపడాలి. వినపడినప్పుడు అది నీ లోపలికి పోయి అది బలంగా ఉంటుంది. అందుకనే చెప్పమనేది. హల్లెలూయా. మన విశ్వాసం ఎలా వస్తుందంటే, ఈ మాట మనం చెప్తున్నప్పుడు అది మన హృదయం వింటా ఉంటుంది. ఆ హృదయంలోకి పోతూ ఉంటాయి. కాబట్టి హృదయంలో ఉన్నదాన్నే మనం మాట్లాడతాము. ఆ హృదయంలో ఉన్నవన్నీ మాట్లాడిన దాన్ని బట్టి మనకు ఆశీర్వాదం వస్తుంది. అందుకే చెప్తున్నా, మనం ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? ఆమేన్, హల్లెలూయా. ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు. సాతాను సొత్తుగా ఉంటుంది, కానీ అమ్మ చేసినటువంటి పొరపాటు బట్టి సాతాను సొత్తుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేసినాడు? ఆయన తన్ను తాను బలిగా ఇచ్చిన దాన్ని బట్టి ఆయన సొత్తుగా మారిపోతున్నాడు. అందుకని యేసయ్య గారు అంతా క్యాచ్ చేసి చెప్పాడు, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమ. హల్లెలూయా. దైవజనులు వాళ్ళకి అర్థమై రాశారు, నేను ఎందుకు నీ సొత్తుగా మారాను అంటే, ఆయన సొత్తుగా మనం మారిపోయినాం. ఎందుచేత? ఆయన రక్తంలో కడుగబడినాడు. మన నీతి క్రియలను బట్టి కాదు, మన దాన ధర్మాలను బట్టి కాదు, మనం మంచిగా నడుచుకున్న దాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి అంటే ఆయన రక్తంలో కడుగబడిన దాన్ని బట్టి ఆయన సొత్తుగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన సొత్తు నువ్వు, సాతాను సొత్తు కాదు. అర్థమైందమ్మా? సాతాను సొత్తు కాదు. నువ్వు సాతాను కాడి కింద లేవు. యేసయ్య ఆ రక్తంలో కడిగి ఆ కాడి కింద నుండి నేను విడిపించాను. ఆమేన్. ఈ సంగతి నువ్వు తెలుసుకోవాలి, ఈ సంగతి నువ్వు నమ్మాలా. నేను ఎక్కడ లేను? సాతాను కాడి కింద. చెప్పండి, నేను సాతాను కాడి కింద లేను. ఎవరి కాడి కింద ఉన్నాను? దేవుని కాడి కింద. అంటే యేసయ్య రక్తంలో కడగబడ్డాను, యేసయ్య సొత్తుగా ఉన్నాను. నువ్వు ఇలా చెప్తుంటే సాతానికి తెలిసిపోతుంది, అమ్మో సత్యము ఈమెకి తెలిసిపోయింది, సత్యము ఇతనికి తెలిసిపోయింది అని చెప్పి ఇక వాడు పరుగో తిరిగి చూడు. నీకు సత్యం తెలియనంత వరకు కూడా వాడు నీతో ఆటలాడతాడు. అర్థమైందా? ఈ సత్యం నీకు తెలియదు కాబట్టి వాడు ఏం చేస్తాడు? ఆడుతూనే ఉంటాడు.
మనకి తెలియదు మన ఆస్తి ఇలా ఉంది అని చెప్పి ఆ పట్ట ఎవరి చేతిలో ఉంది కానీ అది మనకు తెలియకపోతే ఏం చేస్తాడు, వాడు ఆట ఆడుతూనే ఉంటాడు. ఎప్పుడైతే ఈ విషయం మనకు తెలిసిందనుకో అప్పుడు వాడు ఏం చేస్తాడు చెప్పు, జాగ్రత్త పడి ఆ పట్టాలు దాయడానికో లేకుంటే ఏదో చేయడానికి పోతాడు కదా. అయితే దేవుని కృపలో మనము ఆయన సొత్తుగా అయిపోయి ఉన్నాం. దేవుని చేత చెప్పండి, యేసయ్య రక్తంలో కడగబడిన దాన్ని బట్టి. ఇప్పుడు నువ్వు ఎవరి సొత్తు? సాతాను సొత్తు కాదు. సాతానికి నీపై అధికారమే లేదు. ఆమేన్. ఉందా అధికారం ఉందా? అస్సలే. నువ్వు విడిపించబడ్డా. సరే ఇంకా చూద్దాం, త్వరగా ఇంకా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. 8:34. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపక్షమున ఉండువాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. మనకి ఎవరండి శిక్ష విధించేది? ఏదో పొరపాటు చేసాం, ఏదో తప్పు చేసినాం, అయిపోయింది. అయితే మనకి ఎవరు శిక్ష విధిస్తాం చెప్పు? ఎవరికి వానికి అధికారం లేదు. అదే నేను చేసిన తప్పును బట్టే నాకు ఈ శ్రమలు ఈ బాధలు నువ్వు ఒప్పుకుంటే వస్తాయి, కానీ ఒప్పుకోకపోతే ఎవరు విధిస్తారు చెప్పు? ఎవరు విధించడానికి దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావు. ఆమేన్. యేసయ్య నిన్ను తన సొత్తుగా చేసేసుకున్నాడు కాబట్టి ఇక నీకు ఈమె ఎలాంటిది, ఈమెకి శిక్ష విధించాలా అని చెప్పడానికి ఎవరు కూడా సాతానికి అసలు దమ్ము ధైర్యం లేనే లేదు. హల్లెలూయా. శిక్ష విధించడు. అయితే ఏం తెలిసిన మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట, ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో చేసేసినాం, అప్పుడు ఏదో దేవుడు ఏదో చేయడానికి తండ్రి దేవుడు చేయడానికి రాయడానికి పోతే అప్పుడు అంటాడు, అయ్యా ఇతని కొరకు నా రక్తాన్ని కార్చా, ఈమె కొరకు నా రక్తాన్ని కార్చా అని చెప్తాడు. అక్కడ పక్క నుండి విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. ఆయన మనకు ఉన్నాడు. ఇలా ధైర్యంగా ఉండండి. ఆమేన్. ఈరోజు నేను ప్రార్థన చేయలేను, ఈరోజు నాకేమవుతుందని భయపడకండి. ఈరోజు మందిరానికి వెళ్ళలేదు, భయపడకండి. అంటే మందిరానికి వెళ్ళాలి ఎందుకు చెప్పండి? ఇంత చేసిన దేవుణ్ణి ఆరాధించకుండా నా జీవితం వేస్ట్ అనుకోవాలి. అర్థమైందా? ఇన్ని చేసిన నా దేవుణ్ణి నేను ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాను? ఆయన నేను వెళ్ళి ఆరాధించాను అని మనం తెలుసుకోవాలి. కానీ దాన్ని బట్టే నాకు శిక్ష వచ్చిందని ఎప్పుడు అనుకోవాలి. హల్లెలూయా. అలా అనుకుంటే అసలు మనం ఇంట్లో ఈ టైం 10 నిమిషాలు ఇంకా ఉందనంటే వచ్చేస్తాం. మనం మిస్ చేయము. ఎందుకో చెప్పండి, ఇంత చేసిన దేవుణ్ణి మనం ఎలా ఉండగలుగుతాము? ఈ దినం ఎవరిది? నా దేవునిది. ఎన్ని రూపాయలు నాకు ఇచ్చినా అది నాకు వద్దు. నా దేవుని దినం, నా దేవుని నేను ఆరాధించాలని పరుగున వస్తాడు. ఇంత చేసిన దేవుని ఆరాధించకుండా ఎలా ఉంటారండి చెప్పండి? నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నా విమోచకుడా యేసయ్యా. అర్థమైందా? ఆయన స్తుతించకుండా ఎలా ఉండగలుగుతాం చెప్పండి? ఉండగలుగుతామా? ఉండలేము. ఆయన ఆరాధించకుండా ఉంటామా? నన్ను నీతిమంతులుగా చేసిన దేవుడు, నన్ను విమోచించిన దేవుణ్ణి, నన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి, నన్ను ఏలికగా పెట్టిన దేవుణ్ణి నేను ఇంకా 10 నిమిషాల ముందు పోయి ఆరాధిస్తాను. ఉండలేరు, నిజంగా ఉండలేరు. ఎవరు ఉండలేరు. నాకు ఈరోజు నీకు 1000 రూపాయలు ఇస్తానంటే అరే నీ 1000 రూపాయలు కాదు, నా యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదమే నాకు ఉంటాను. పరిగెత్తుకొని వచ్చేస్తాను ముందు. అది ఏం చేయాలో చెప్పండి? అర్థం కాకనే మరి ఇంకా మనము నిర్లక్ష్యతనంగా ఉంటున్నాం. దేవుడిని తెలుసుకోండి, దేవుడి కొరకు ఏం చేశాను. హల్లెలూయా. స్తుతించకుండా ఉండలేదు. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అయ్యా పొరపాటు అయిందయ్యా, అదో నా రక్తం ఉంది చూడు, ఇదిగో నా రక్తం చిందించాను,
దేవుని మన పైన ఏది రాకుండా ఆయన అక్కడ సమాధానపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను అన్నా పోయిన వారు ఆయన మనల్ని ఎందుకు కాపాడతాడు? మనకు అక్కడ ఉన్నాడు. ఎవరున్నారు చెప్పు? మన ధైర్యం ఏంటిది? ఈరోజు ప్రార్థన చేయలేదు, ఏదో అలసిపోయినా ప్రార్థన చేయలే, కానీ మనకు అక్కడ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు చెప్పు నీకు? ఎవరున్నారు? ఆయన ఉన్నాడు, ఆడ విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి దగ్గర. యేసయ్య ఇంకా మనం విడిచిపెట్టలేదు. మనమంటే అంత ప్రేమ చూడండి ఆయనకి. హల్లెలూయా. ఈ లోకంలో నీకు ఎవరు నిన్ను ప్రేమించలేదని బాధపడే అవసరం లేదు. ఆ సృష్టికైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వంటే ఆయన ప్రేమ. హల్లెలూయా. నువ్వు అందంగా లేవని కాదు, నీకు డబ్బు లేదని కాదు, అయితే ఆయన పోలికలో నువ్వు ఉన్నావని ఆయనకు ప్రేమ. కాకి బిడ్డ కాకి ముద్దంట. హల్లెలూయా. గువ్వ బిడ్డ నాకు చిట్టిని చూస్తే చాలా సంతోషం అవుతుంది. హల్లెలూయా. అంత లేచిన కొడుకుని అంత లేచిన కూతురిని సంకలం పెట్టుకుంటారు. హల్లెలూయా. ఎందుకు? ఆమె ప్రేమ. తల్లి ఇప్పుడు అంత బిడ్డను ఎవరు ఎత్తి పెట్టుకుంటారు? నేను చూస్తున్నా. నేను మన చిట్టి ఎంత ప్రేమ తెలుసా? హల్లెలూయా. నెత్తుకుని సంకలో పెట్టుకుంటుంది. మనమేమంటాం? ఏమో చిన్నోడా వాడు, అంత పెద్దగున్నాడు అంటే ఆమెకి చిన్నోడే. హల్లెలూయా. అర్థమైందా? ప్రేమ. మనం ఎలా ఉన్నా దేవునికి ప్రేమ. నువ్వు అందంగా లేకపోయినా దేవునికి ప్రేమనే, నీ ముక్కు సరిగా లేకపోయినా దేవునికి ప్రేమనే, నీకు ఏమి లేకపోయినా దేవునికి ప్రేమ. ఎందుకు? ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో ఉన్నావు. అంతేకాకుండా ఆయన రక్తంలో కడగబడి ఉన్నావు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ జ్ఞానం మనకి రావాలా. నేను దేవుని సొత్తు, నేను యేసు రక్తంలో కడగబడ్డా, నేను నీతిమంతురాలిని. ఎక్కడున్నా ఈ మాట నువ్వు చెప్పగలిగితే నీ ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందంటే నీ నెత్తి మీదనే ఉంటుంది. ఆమేన్. ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది చెప్పండి? నెత్తి మీదనే. అంటే నెత్తి మీద అంటే ఎక్కడ పోతే అక్కడ పోతూనే ఉంటుంది ఆశీర్వాదం, అక్కడ వస్తూనే ఉంటుంది. ఆశీర్వాదం కొరకు పరుగులు తీయాల్సిన పని లేదు. ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించేసినాడు మనల్ని. ఎప్పుడు ఆశీర్వదించినాడు? స్త్రీగా పురుషుడిగా చేసినప్పుడే ఆశీర్వదించేసినాడు. ఈ సత్యము మనం తెలుసుకోవాలి. దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. నేను ఆయన ఆశీర్వదిస్తే ఇక ఆశీర్వాదకరంగా ఉండడానికి, అడ్డుకోవడానికి ఏ సైతాన్ కాదు కదా. వాడు ఎంత వేల మందితో వచ్చినా వాడి వల్ల కాదు. ఆమేన్. ఎన్ని దారులు కూడా వచ్చినా వాడి వల్ల కాదు. ఎందుకంటే ఆశీర్వదించిన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. ఇది మనం నమ్మాలా, ఇది మన పలకాల, నోటితో ఒప్పుకోవాలా. సమస్యను చూసి భయపడడం కాదు, సమస్యను చూసి పారిపోవడం కాదు. హల్లెలూయా. దేవుడు ఏలి అధికారాన్ని ఇచ్చాడు. దేవుడి బిడ్డలు ఇంకా చూద్దాం. మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనం కూడా ఆయనే చేస్తాడు. భయపడే పని లేదు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనాన్ని చూస్తున్నాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15:45వ వచనము. ఇందు విషయమై ఆదాము నుండి మొదటి మానవుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుడు కనపడుతుంది. ఎవరంట? మొదటి ఆదాము తప్పు చేసి పాపం చేసి ఏం చేసినాడు? ఆయన జీవించు ప్రాణి అయినాడు అనమాట. జీవించే వ్యక్తి అయినాడు. కానీ కడపటి ఆదాముగా ఎవరు వచ్చినారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడు? తన ఆత్మ చేత జీవింపజేసేవాడుగా ఉన్నాడు. మనల్ని ఇప్పుడు ఏది జీవింపజేస్తామని చెప్పండి? ఆత్మ. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? ఏది జీవింపజేస్తుంది? ఆత్మ మనల్ని కడపటి ఆదాముగా, అంటే ఫస్ట్ ఆదాము తప్పు చేపించి పాపం చేసి పాపంలో పడివేసిన ఆ పాపం అందరి మీద ఉంటే దాన్ని తీసివేయడానికి ఎవరు వచ్చినారంట? కడపటి ఆదాముగా వచ్చి మనల్ని జీవింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం చనిపోయినా కూడా మనం జీవించినట్లే. శరీరకంగా మనం చనిపోయినా కూడా
మరలా ఏమవుతామంటే మనము జీవించే ఉంటాం. మనం ఎల్లప్పటికీ కూడా జీవించే ఉంటాం. దేని బట్టి చెప్పండి? ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సరే, నేను మొదటి మంచి పాయింట్కు నేను వస్తాను. ఇంకా చూడండి దేవుడిలారా, మనము దరిద్రులుగా ఉండకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ మన మీద శాపం, మన మీద ఉన్నటువంటి ఏదైనా పాపము అనే శాపము కానీ మరి ఏ రకమైనటువంటి కాడులు మన మీద ఉన్నా, మనం శాపగ్రస్తులుగా ఉన్నామని మనం ఒకవేళ మనకి ఎవరైనా గుర్తు చేసినా, మనకు అలా అనిపించినా, ఇక్కడ ఒక వాక్యం ఉంటున్నది చూడండి. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతున్నాను. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మాను మీద వేలాడబడిన ప్రతి వారును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. హల్లెలూయా. చూసినారా? మనల్ని శాపము నుండి ఏం చేసినాడంటే ఆయన విమోచించాడు. అంటే మన కోసం ఆయన శాపముగా మారిపోయినాడు. ఇప్పుడు ఇంకా శాపం ఉందని నమ్ముతారా? ఎవరైనా ఏమన్నా చెప్తే ఎందుకు ఇంతగా మీకు బాధలు వస్తున్నాయి, ఇంత ఇది వస్తుంది, ఏమైనా శాపం ఉంది అంటే నమ్ముతారా? నమ్మినారనుకోండి అయిపోయింది. నమ్మద్దు. ఏం చేయాలి చెప్పండి? నా కొరకు శిలువలో యేసయ్య శాపంగా మారిపోయింది. ఆ శాపం అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఆ శాపం నుండి నన్ను ఏం చేసినాడు? ఆయన విడిపించినాడని చెప్పి మీరు నమ్మితే, మీరు ఒప్పుకుంటే ఏ శాపం మీ మీద లేదు. హల్లెలూయా. దేవుడిని విడిపించినాడంట శాపం నుండి. ఆయన మాను మీద శాపంగా మారిపోయినాడు. అయితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. మీరు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8-9వ వచనాన్ని చదువుతున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను. హల్లెలూయా. ఎవరి నిమిత్తము? యేసు ప్రభు ఎందుకు దరిద్రుడైనాడు? దరిద్రం అంటే ఏంటిది? పేదరికం, అప్పు తీసుకునేదే, వడ్డీ కట్టలేక అవస్థపడుతుండేదే. అర్థమైందా? అయితే ఈరోజు ఈ సత్యాన్ని మనం నమ్మి, నన్ను దేవుడు ఎలా పెట్టినాడు? ధనవంతురాలుగా చేశాడు. నేను అప్పించే స్థితిలో పెట్టినాడు. నేను ధనవంతురాలని యేసుక్రీస్తులో నేను ఏమై ఉన్నాను చెప్పండి? చెప్తామా? ధైర్యం ఉందా? నమ్మితే నిజంగా ఒకరోజు నీ దగ్గర ఎంత ధనం ఉంటుందండి. ఈరోజు ఏమీ లేదు కదా, మరి ధనవంతురాలు అంటున్నా, నా దగ్గర ఏమీ లేదు కదా అనుకోవచ్చు. అప్పులు చేస్తున్నాం కదా, మరి నేను అప్పు చేశాను, దాన్నే తీర్చడానికి అవస్థపడుతున్నాను, ఇప్పుడు వడ్డీలు కట్టలేక అవస్థపడుతున్నాను. నేను సంపాదించిన సంపాదన అంతా ఎవరికి అయిపోతుంది? వడ్డీల వారికి అయిపోతుంది. ఇంక నేను ఎక్కడ ధనవంతుల్ని ఎక్కడ అని చెప్పి అనుకోవచ్చేమో. హల్లెలూయా. అయితే దేవుడిలో నువ్వు నమ్మే దాన్ని బట్టి నువ్వు ధనవంతుడు. ఎవరిని నమ్మిన దాన్ని బట్టి? దేవుడు నా దరిద్రాన్ని ఆయన మోసుకొని ఆయన నన్ను ధనవంతురాలుగా చేసినాడని నీవు మనసు పూర్తిగా ఒప్పుకొని ఆ మాటను పలికితే కదా నువ్వు ధనవంతురాలు. హల్లెలూయా. పలకనంత వరకు కూడా, ఒప్పుకోనంత వరకు కూడా, నమ్మనంత వరకు కూడా ఈ వాక్యం పనిచేయదు. వాక్యంగానే ఉంటుంది. ఎవరు ఒప్పుకుంటున్నారో వాళ్ళందరి జీవితంలో అది నెరవేరుతుంది. హల్లెలూయా. ఈరోజు ఏం లేకపోవచ్చు, కానీ నేను నమ్ముతున్నా నేను ధనవంతుడిని, నేను ధనవంతురాలిని. దేవుడు నా దరిద్రాన్ని మోసుకున్నాడు సిలువలో. నేను ధనవంతురాలిని, నేను ఇచ్చేవాడిని, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను అని చెప్పి నీవు ఎప్పుడైతే నా కొరత లేదు, నా కొదవ లేదు, యేసుక్రీస్తులో నేను సమస్తము సమృద్ధి కలిగి ఉన్నాను అని చెప్తా పోతే
అదే అవుతుంది. హల్లెలూయా. కొంతమందికి మింగుడు పడదు ఈ మాటలు, అదేలాగా అని ఆశ్చర్యపోతారు. అది ఎలాగో అది దేవుడు చేస్తాడు. నమ్మితే నా మహిమను చూస్తామంటాడు దేవుడు. హల్లెలూయా. ఏం నమ్మితే? లాజరు లేచి వస్తాడు, 4 రోజులైన చచ్చిపోయినాడు, నువ్వు నమ్మితే లేచి వస్తాడు అంటే అది ఎలాగా? అదే చేస్తాడు ఆయన, అంతే. హల్లెలూయా. లాజరు లేపాడా లేదా చెప్పండి? చచ్చిపోయిన లాజరు లేపాడా లేదా? ఎన్ని రోజులైంది? 4 రోజులు. 4 రోజులు అయిపోయినటువంటి శవాన్ని లేపాడు అంటే దేవుడు మేము చేస్తాడా? చేయాలి. తప్పకుండా లేచి నిలబడి చెప్పని కొట్టాలి. అంటే అంతగా నువ్వు అంగీకరిస్తున్నావని దేవుని మాట. పరిస్థితులు ఆలోచించొద్దండి. నిజంగా చెప్తాను, పరిస్థితులు నువ్వెప్పుడు నువ్వు లేచి దేవుని మాటను అంగీకరించావో ఆ పరిస్థితులన్నీ నీ పాదల కింద వచ్చేస్తాయి. ఇది సత్యం. పరిస్థితులు గొప్ప కాదు, మన దేవుడే గొప్ప. ఎందుకంటే ఆయన అనుభవించాడు ఆయన శరీరంలో. మన కొరకు ఆయన దరిద్రుడిగా అయ్యాడు, అది నిజం. ధనవంతుడైన ఆయన ఎవరి కొరకు దరిద్రుడైనాడు చెప్పండి? నా కోసం అని చెప్పండి. ఎవరి కోసం? నువ్వు ఇల్లు లేక, డబ్బు లేక, పేదవాడిగా అడుక్కునే స్థితిగా ఉండడం కాదు. నువ్వు అంగీకరించే అంత వరకు కూడా అది అలాగనే ఉంటుంది. నువ్వు అంగీకరించకపోతే నువ్వు ధనవంతుడివే. మనము శరీరకమైన కన్నులతో చూడద్దు, మనం ఆత్మీయ కన్నులతో చూడాలి. శరీరకమైన చెవులతో కాదు వినేది, ఆత్మీయ చెవులతో వినాలి. మన ఆత్మకు చెవులు ఉన్నాయి. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది ఏమని తెలుసా? సంఘముకి చెప్పేటువంటి మాట, ఆత్మ చెప్పే సంగతులు చెవులు కలవాడు వినుడు కాక అని రాయబడి ఉంది. ఏ సంఘానికి అర్థమైందమ్మా? చెవి గలవాడు వినుడు కాక అంటే ఏ చెవులు? ఏ చెవులు? మన ఆత్మకి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. ఆ చెవులకు చెప్తున్నాడు. ఆ కన్నులకి, ఆ కన్నులతో మనం చూసినప్పుడు, ఆ చెవులతో మనం విన్నప్పుడు అది మనకు కనబడుతుంది. మనం ఈ శరీరకమైన చెవులతో వింటున్నాము, అది అసాధ్యం అనిపిస్తుంది. ఈ యొక్క శరీరకమైన కన్నులతో చూస్తున్నాము, ఇది ఎక్కడైతుంది అంట. హల్లెలూయా. శరీర కన్నులతో చూసినంత వరకు మనం ఏం చేయలేము. అయితే ఆత్మకు చెవులు కన్నులు ఉన్నాయి, దాంతో చూస్తే అది సాధ్యం అనిపిస్తుంది. హల్లెలూయా. నువ్వు శ్రీమంతుడు, నువ్వు ధనవంతురాలు, నీవు అనేకులకు అప్పిస్తావు. దేవుడు నీకు కారు ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు ఒక మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు మంచి జాబ్ ఇవ్వబోతున్నాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో లేపి నిలబెట్టబోతున్నాడు అంటే ఏమంటావు? లేచి తీసుకుంటావు ఆ మాటను? ఎవరు ఉన్నారు అట్లా? ఉంటే లేచి నిలబడి తీసుకుంటారు. సిగ్గుపడుతున్నావు ఇంకా? అయ్యయ్యా. హల్లెలూయా. నువ్వు తీసుకుంటున్నావంటే లేచి దాన్ని క్యాచ్ చేయాలి. ఎవరిని చూడద్దు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. నీ క్రియ, నీ ప్రవర్తన ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన మాటలు ఎట్లా అంగీకరిస్తున్నావో చూస్తున్నాడు ఆయన. ఆయన మాటలు స్పీడ్గా వస్తున్నప్పుడు ఎట్లా క్యాచ్ చేస్తున్నావో చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, చదువులేని దాన్ని, సేవ చేయాలని నాకు ఆశ ఉండేది. కానీ అయితే నాకు చదువు రాదు. రెండోది అసలు మాట్లాడడం కూడా తెలియదు నాకు. ఎలా మాట్లాడాలో తెలియదు నాకు, ఎలా మాట్లాడాలో తెలియదు. చదువు రాదు. నాగరిక కుటుంబస్తుల మధ్యలో, మంచి కుటుంబస్తుల మధ్యలో నేను పెరగలేదు. ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, చదువు లేదు. కానీ దేవుడు సేవకు పిలుస్తున్నాడంటే నేను అన్నాను, ఎస్, దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను వాక్యాన్ని నమ్ముతాను. హల్లెలూయా. ఏమని వాక్యము? జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న వెలివాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే వాక్యాన్ని నమ్మా, లేచి తీసుకున్న మాటను. హల్లెలూయా. నాకు చదువు రాదేమో కానీ నాలో ఉన్న దేవునికి చదువు వస్తుంది. హల్లెలూయా. నాకు మాట్లాడక రాదేమో కానీ నాలో ఉన్న దేవునికి మాటలు వస్తాయి. నమ్మాను, విశ్వసించాను, దేవుడు ఈ స్థానంలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడు నమ్మి దాన్ని క్యాచ్ చేసుకుంటారో, పట్టుకుంటారో, అది మీ జీవితంలో నెరవేరుతుంది. కానీ సాతాను
సాతాను ఏం చేస్తాడంటే మోసగిస్తూనే ఉంటాడు. ఇప్పుడు వరకు ఇంకా ఉంచినా కానీ ఈయన కూడా మోసగిస్తా ఉన్నాడు సాతాను. గ్రహించాలా, వాడు చేసే కథలను మనము గ్రహించాలా. వెంటనే దాన్ని దేవుని మంచి మాట వస్తే తీసుకోవాలి. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. స్వస్థత కూడా ఆయన మనకి ఇచ్చాడు. మన ధనవంతులు చేయటమే కాదు, ఆయన స్వస్థత కూడా మనకి ఇచ్చాడు. ఎప్పుడైనా అనారోగ్యంగా ఉంటే ఈ మాటలు గట్టిగా మాట్లాడు, నీ స్వస్థతను సొంతం చేసుకుంటావు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఎవరు పొందిన గాయాల ద్వారా స్వస్థత పొందితివి? ఆయన పొందిన గాయాల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. ఆయన పొందిన గాయాల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. ఆమేన్. ఆయన నా దారిద్ర్యమును ఆయన మోసుకున్నాడు. నా కొరకు ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. నేను ఆయనను బట్టి ధనవంతురాలిని, శ్రీమంతురాలిని. ఆమేన్. హల్లెలూయా. ఇట్లా చూసుకోకండి, ఆడుంది అని, దారిలో ఉంది, వస్తుంది. హల్లెలూయా. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్రపంచం అంతట్లో కూడా పాలెంచో అయ్యగారని పెద్ద దైవజనుడు, మొన్ననే ఆయన కన్నుమూశాడు, ప్రభువులను నిద్రించారు. అయితే ఆయన గొప్ప దైవజనుడు పాలెంచో అయ్యగారని కొరియా దేశంలో, ప్రపంచంలో మరి అది పెద్ద సంఘం అయినది. అయితే ఆయనకు సేవలు, అప్పుడులో సంఘం లేదు, ఏం లేదు, చాలా పేద స్థితిలో ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనకి సైకిల్ లేదు, మరి ఏమి సౌకర్యాలు లేవు. ఆయన ఏమన్నాడంటే ప్రసంగం చేస్తూ, సంఘంలో ప్రసంగం చేస్తూ ఆయన ఏం చెప్పాడంట, నా ఇంట్లో టేకు చెక్క కలిగినటువంటి చైరు, టేబుల్ ఉంది, గేర్ సైకిల్ ఉంది అని చెప్పినాడట. హల్లెలూయా. ఏం చెప్పినాడు ఆయన? లేదు, ఇంట్లో ఏం చెప్పినాడంటే టేకు చెక్క కలిగినటువంటి టేబుల్, కుర్చీ ఉంది, రెండోదిగా గేర్ సైకిల్ ఉంది అన్నాడంట. అయితే అప్పుడు ఆ జనము, ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారని తెలుసా? ఆ గేర్ సైకిల్, అది టేకు చెక్కటువంటి అది టేబుల్, ఆ కుర్చీని చూద్దామని ఆశ వచ్చింది విశ్వాసానికి. వాళ్ళు ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు, పాలెంచో అయ్యగారు ఏం చేసినారు తెలుసా? అయ్యా, నువ్వేమో టేకు చెక్కతో టేబుల్, మరి కుర్చీ ఉంది, గేర్ సైకిల్ ఉంది అని చెప్పావు, మరి అది చూడాలని వచ్చినామయ్యా మేము అన్నాడు. చూపించు అని అంటే ఆయన అన్నాడంట, ఏమి తెలిసిన గొప్ప విశ్వాసే ఆయన, గొప్ప విశ్వాసం అతనికి, అది గర్భం ధరించినాను. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఏం చేసినాను? గర్భం. సైకిలు ఎవరైనా గర్భం ధరిస్తారా? టేబుల్, చైర్ గర్భం ధరిస్తారా? కానీ ఆయన ఏమన్నారు చెప్పండి? విశ్వాసంతో గర్భం ధరించిన అంటే డెలివరీ అవుతుంది. అమ్మ, గర్భం ధరించిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? డెలివరీ అవుతారా కాదు? హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత, ఎక్కువ కాలం కాదు, 1 నెల లోపలే దేవుడు ఏం చేసినట్టు, కొన్ని రోజుల తర్వాత ఒకరు ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏదో దేశానికి. ఆ గేర్ సైకిలు, ఆ యొక్క టేకు చెక్కటువంటి చైరు, ఆ యొక్క టేబుల్, నేను వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను, ఇవి వచ్చి తీసుకొని వెళ్ళు అని చెప్పాడట. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? కరెక్ట్గా అవే ఇవ్వాలని ఏముంది చెప్పండి?
మనం ఏమి ఒప్పుకుంటున్నాం? ఇప్పుడు లేదు, నువ్వు చెప్పాలా నేను గర్భం ధరించాను. హల్లెలూయా. నువ్వు ధనవంతురాలు కాదు, కానీ నేను గర్భం ధరించాను. నీ దగ్గర ఇప్పుడు ఏం లేదు, నేను గర్భం ధరించాను. పిచ్చిగా మాట్లాడాలి. పిచ్చిగా ఎప్పుడు మనం అనుకుంటామో, దేవుడు మనం ఒప్పుకుంటామో, అవి మన జీవితంలో నెరవేరుతాయి. నువ్వు ఉన్నతమైన స్థాయిలో లేవు, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు లేదు, అయినా చెప్పాలి నేను గర్భం ధరించాను. రోజు చెప్తూనే ఉండు, నీ నోరు నొప్పేలాగా చెప్పు. దానికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదమైతే విశ్వాసం. మనం నిరీక్షించినట్టుగా, మనం విశ్వసించినట్టుగా, మనం మాట్లాడినట్టుగా మన జీవితంలో నెరవేరుతాం. హల్లెలూయా. అందుకని మేము చీరలు ఎందుకు వేయించాము చెప్పండి? గర్భం ధరించాం. దేవుడు రాబోయే దినాలలో తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. అదే విశ్వాసం, అదే నిరీక్షణ మన సిగ్గుపరచదు. ఏం చేయాలి చెప్పండి? సిగ్గుపరచదు. కాబట్టి దేవుళ్ళారా, మనం ధనవంతులము. మనం ధనవంతులు కావాలని ఆయన ఏమైనాడు? దరిద్రులుగా అయినాడు. మనము స్వస్థత పొందాలని ఆయన గాయాలు పొందాడు. ఆయన పొందిన గాయాల ద్వారా ఇప్పుడు మనం ఏమై ఉన్నాము చెప్పండి? తల నొస్తున్నా, కడుపు నొస్తున్నా, కాళ్ళు నొస్తున్నా, అనారోగ్యంగా ఉన్నా 100 సార్లు చెప్పు, అయ్యా తలనొప్పి స్వస్థత అయింది, నీకు స్తోత్రం. ఈ యొక్క నువ్వు పొందిన గాయాల ద్వారా నేను స్వస్థత పొందుకున్నా, నీ తలనొప్పి వెళ్ళిపోయింది, నీకు స్తోత్రం అని చెప్పు. నువ్వు చెప్పిన వెంటనే పోకపోతే పోలేదే అని సందేహపడద్దు. హల్లెలూయా. అది నిదానంగా దాని కార్యం అది చేస్తాను. ఎందుకంటే వాక్యము శక్తి గలది, జీవము గలది, బలం గలది. అమ్మ, పెరుగు గురించి తెలుసా మీకు? ఎవరు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. పెరుగు ఎలా అవుతుంది? పక్కన ఆయన లేపయ్యాలి, లేపు. హల్లెలూయా. దేవుని వాక్యం వినండి. ఏదో పెరుగు ఎలా అవుతుందమ్మా? పాలకి పెరిగేస్తే ఏమవుతుంది? అది వేసిన వెంటనే పెరిగిపోతుందా? నువ్వు పాలు కాగబెట్టినావు, పెరిగేసుకోవాలని ఐడియా ప్లాన్ చేసినావు. హల్లెలూయా. వేసిన వెంటనే పెరిగైపోయిందా? పెరుగైతున్నట్టు కూడా మనకు కనపడదు. పెరుగైతున్నట్టు కూడా మనకేం కాదు, కనపడదు. కానీ దాని కార్యము ఒక రాత్రి అంతా పోయినాక, ఒకవేళ నువ్వు నైట్ వేసి పడుకుని పొద్దున్న లేచి చూసి ఏమైంటుంది? అది పెరుగై ఉంటుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతూ పోతా ఉండు. ఒక్క పాలుకి పెరుగుగా చేసేటువంటి కొంచెం పెరుగేస్తే పాలైంది, పాలు పెరుగుగా మారిపోయిందంటే నీ మాట, నువ్వు లోపలికి పంపించిన మాట కార్యము జరుగుతుందా? జరుగుదా? చెప్పాలందరూ. హల్లెలూయా. అది జరుగుతూనే ఉంటుంది, జరిగి తీరాల్సిందే, అంతే. హల్లెలూయా. దేవుని మాట అది, మనిషిని మాట అయితే కాదు. ఎవరి మాట? ఒక అధికారి మాట అయితే కాదు. ఒక అధికారి మాటకి ఎంతో విలువ ఉంటుంది. అర్థమైందా? ఆయన ఒక సైన్ చేస్తేనే ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా. మరి సృష్టికర్త అయిన దేవుని మాట అదంతా నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ సృష్టికి మాత్రం తెలుసు. హల్లెలూయా. సృష్టికి ఆజ్ఞాపిస్తే ఈయన సృష్టికర్త అని సముద్రంలో లోపడింది. హల్లెలూయా. సముద్రం ఏం చేసింది చెప్పండి? నిమ్మలంగా ఉండంటే నిమ్మలం అయిపోయింది అక్కడ, అంతే. సముద్రం సృష్టిలో పడుతుంది, ఎందుకంటే దానికి తెలుసు ఈయన సృష్టికర్త. నీ జీవితంలో అది కార్యము జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు లేదు కదా అన్నట్టు వస్తుంది, అది వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నీ కొరకు చేశాడు ఈ జీవితాన్ని. దేవుడు నీ కొరకు ఇవన్నీ చేశాడు, ఇవన్నీ నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు నమ్మి పొందుకోవాలి, నమ్మాలా. పిచ్చిగా నమ్ము. పేర్లైన పిల్లలు, కాలేజీ పిల్లలు చదువుతున్నారా? మీరు చెప్పండి. లేదు, ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను, కానీ ఇక్కడ నన్ను లేపుతాడు దేవుడు, మంచి మార్కులతో లేపుతాడు. అది ఎలా లేపుతాడో నాకు తెలియదు. ఒకవేళ అంత చదివే మైండ్ నాకు లేకపోవచ్చు, కానీ నేను కష్టపడి చదివితే, నేను కష్టపడి నా ప్రయాసం నేను పడితే, నేను కష్టపడితే మార్కులు ఇచ్చేది నా దేవుడే చేస్తాడు. హల్లెలూయా. ఇంకా చదువుకుండా నేను ఇంట్లో కూర్చొని అడ్డాలు కొట్టుకుంటా తిరుగుతాను, పాస్ అవుతానంటే నేను చెప్పను. హల్లెలూయా. నేను కష్టపడి చదివే వాళ్ళ గురించి చెప్తున్నా. కష్టపడి రాత్రి పగలు కష్టపడి
మానేస్తాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఇంకా ఇన్ని వాక్యం విన్నా కూడా మనం పాపులము, మనం ఏదో తప్పు చేసినాము, మనం క్షమించబడలేదేమో అనే డౌట్, మా భయం మనకు ఉండే అవసరం లేదు. చూడండి, ఎఫ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారి పాపములను వారి అతిక్రమములను ఇంకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకోనని ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఏమంట? ఎవరు పాపం? ఎవరైనా నేను పాపం చేసినా, తప్పు చేసినా, చాలామంది ప్రార్థన మానేస్తాను, ప్రార్థన చేయడం మానేస్తాను. తప్పు చేసిన యోగుడిని కాదు, మందిరానికి పోయడం యోగుడు కాదు, మరి నేను ఈ పొరపాటు చేసినాను. కానీ వాళ్ళకి దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయనంట మన పాపములు ఇంకెన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన పాపములు ఆయన ఏం చేసుకునేవాడుగా లేడు, జ్ఞాపకం చేసుకునేవాడుగా లేడు. మనం కృంగిపోవాల్సిన అవసరము లేదు. మన పాపములన్నీ కూడా ఆయన క్షమించి వేశాడు. అయితే మనము ఏమై ఉన్నామో అనేది, ఆయన మన కొరకు ఏం చేశాడో ఈరోజు అర్థమైందా? చెప్పండి అమ్మా, ఎవరికైనా అర్థమైందా? ఆయన మన కొరకు ఏం చేశాడు చెప్పండి, వివరించి చెప్పాను. ఆయన మన కొరకు అన్నీ చేశాడు. ఇది చేయలేదు అనడానికి ఏది కూడా లేదు. అన్నీ కూడా తన ప్రాణం పెట్టారు, రక్తాన్ని కార్చారు. ఆయన కృప చేత మనం రక్షించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. తన కుమారుని లోకానికి పంపించాడు. కుమారుని లోకానికి పంపించి ఆయనను శిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన లేచి వచ్చినాడు. మనం ఈరోజు రక్షించబడినామంటే మన పుణ్యకార్యాలు, మన దాన ధర్మాలు కాదు, కానీ మన నీతి క్రియలు కాదు, కానీ ఎవరి చేతను చెప్పండి, యేసయ్య కృపను బట్టి, ఆయన మనం నీతిమంతులుగా చేసిన దాన్ని బట్టి మనం ఇప్పుడు నీతిమంతులు. చెప్పండి, ఇప్పుడు ఆయన నన్ను నీతిమంతులుగా చేసిన దాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాలు అని చెప్పండి. హల్లెలూయా. ఆంటీ బాగా హుషారుగా ఉన్నారు, క్యాచ్ చేస్తున్నారు. అందరూ అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఇంకా కొందరు నిద్ర మబ్బులో ఉన్నారు. నిద్ర మబ్బులో ఉంటే అర్థం కాదు, అంతే. మనం ఎంత అలసిపోయినా దేవుని మాటలను మనము, ఆయన నా కొరకు ఏం చేశాడు, ఏం చేసి సినిమాలో చూసినారా, ఆయన నెక్స్ట్ ఏం వస్తుందో, నెక్స్ట్ ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో అంటే నిద్ర వస్తుందా? సీరియల్లో నెక్స్ట్ ఏమవుతుందో, వాడు వస్తాడేమో, వాడు ఏమంటాడు చూద్దాం, అనిపిస్తుంది. పక్క జరుగురా, పక్క జరుగురా, పక్క జరుగు, అడ్డొస్తే పిల్లలు పక్క జరుగు, పక్క జరుగు. నిద్ర వస్తుందా? ఎందుకు? నెక్స్ట్ ఏం వస్తుందో, నెక్స్ట్ ఏం మాట్లాడతాడో, నెక్స్ట్ ఏం మాట్లాడతాడో. సీరియల్ మిస్ అవుతుందేమో అని కొంతమంది వంట తర్వాత లేట్గా చేసుకుందాం అనుకుంటారు, లేదంటే ముందే చేసి పెడతాం. అర్థమవుతుందా? ఎందుకు మిస్ అవుతుందేమో. సీరియల్ లైన్లో వస్తున్నాయి, ఎన్ని సీరియల్ వస్తున్నాయి టీవీలో. హల్లెలూయా. మిస్ చేసుకోకుండా చూస్తారు. కానీ దేవుని వాక్యము మాత్రానికి వినేటప్పుడు ఎట్లా చేస్తారు చెప్పండి. నేను ఎవరు నిందించాలని చెప్పట్లేదు దయచేసి, ఎందుకంటే దేవుని వాక్యం మిస్ చేసుకోవద్దు. దేవుని వాక్యం మిస్ అయితే మన జీవితంలో ఆశీర్వాదం మిస్ అయినట్లే. ఆశీర్వాదము, దేవుడు మన ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన మనం చేసినాడండి. మనం ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆయన మనం చేశాడు. కానీ మనం మిస్ అయిపోతున్నామని ఆయన బాధ. హల్లెలూయా. పోయిన వారం చెప్పా, అమ్మ అన్నీ చేసి పెట్టింది వంటలు, కానీ పిల్లలు ఏం కావట్లేదు, ఏం కావట్లేదు, తినట్లేదనే బాధ. ఏం బాధ చెప్పండి? తినట్లేదు. దేవుడు మనం ఆశీర్వదించినాడు, అన్ని రకంగా ఆశీర్వదించేసినాడు. ఇది లేదు అనడానికి లేదు. కానీ ఎవరు మిస్ అయిపోతున్నాము? ఎవరు మనల్ని మిస్ చేస్తున్నాడు? మనం ఎక్కడ మిస్ అయిపోతున్నాము, ఎక్కడ తప్పిపోతున్నాము అనేది మనం గమనించి మనం తెలుసుకున్నట్లయితే కనుక దేవుని బిడ్డలారా మిస్ కాకుండా ఆయన మాటల్ని ఎప్పుడు మనం క్యాచ్ చేస్తామో అది మన జీవితంలో అయితే. కొంతమందికి వాళ్ళు చెప్తుంటారు అంతే. ఎవరు చెప్తుంటారు? పాస్టర్ గారు పని లేదు, ఏదో చెప్పాలి చెప్తూ
మన మీద అట్లా పోతుండాలా, అట్లా కూర్చుంటాడాలా, అట్లా ఉండాలా, రావాలా అంతే. అవన్నీ తలకాయ చెడుకునే పోకూడదు ఊరికే అని ఎవరో ఒకరు అంటారు. హల్లెలూయా. కానీ అలా ఉంటే ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చెప్పాడో అది నీ జీవితంలో పొందలేమో అని చెప్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు పొందుతావు అంటే అది నువ్వు నమ్మినప్పుడు. ఆమె ఎలా నమ్మాలి చెప్పండి? పక్కవాడు చెప్తే అరే నీకేం తెలుసు, ఆయన కార్యములు నాకు తెలుసు, ఆయన చెప్పింది చేస్తాడు, ఆయన ఏం చెప్పాడు అదే చేస్తాడు, ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను, నేను అదే అవుతా నా జీవితంలో. ఆమె అదే అయితే అంతే. నువ్వు మాట్లాడుతూనే ఉండు, చెప్తూనే ఉండు, అస్సలు ఏ మాటలు పట్టించుకోవద్దు, ఎవరిది ఏమి చూడొద్దు. నీ జీవితంలో సాతానుడు పక్కన వచ్చి చెవులో చెప్పినా, నీ కళ్ళెదురుగానే వాడు ఏదో చేస్తున్నా నమ్మకే పోవద్దు అంతే. హల్లెలూయా. నీ ఒక్కటే నమ్ము, నా కొరకు యేసయ్య సమస్తము చేస్తాడు, సమస్తము చేసినాడు, నేను స్వస్థత పొందాను ఆయన గాయాల్లో నుండి అని చెప్తూనే ఉండు. నా బిడ్డల జీవితంలో దేవుడు కార్యం చేశాడు, నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు, నా భర్త జీవితంలో దేవుడు కార్యం చేసినాడు అని చెప్పి నువ్వు చెప్తూనే ఉండు. ఏది నీకు కనిపించేది ఏది పట్టించుకోవద్దు. హల్లెలూయా. ఏం పట్టించుకోవద్దు, ఏమైనా జరగని. హల్లెలూయా. నేను నమ్మేదే దేవుని వాక్యం, నేను చెప్పేది దేవుని వాక్యం. అది జరుగుతుంది, అది నెరవేరుతుంది, మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. సిరియా దేశంలో అది మన దేశంలో ఏమైంది సార్, యూదా దేశంలోనే కరువు వచ్చినప్పుడు, చాలా కరువు. ఎన్ని రోజులంటే సిరియానులు వచ్చి అదంతా ఇజ్రాయెల్ చుట్టుముట్టేసేసినారు. బయటికి ఎవరు పోకూడదు, లోపలికి ఎవరు రాకూడదు, అట్లా చుట్టుముట్టేసినారు. 4 రోజులు అయిపోయింది. కరువుతో అల్లాడిపోతున్నారు, తిండి లేదు, తిప్పలు లేదు, బయటకు పోయి తెచ్చుకున్న పరిస్థితి లేదు. సిరియానులు వచ్చి ఏం చేసినారు, దంతంతా కూడా ముట్టడి వేసేసింది. సిరియానులు వచ్చి ముట్టడి వేసారు. అయితే అక్కడ అసలు ఎట్లా అంటే చాలా కరువుతో అల్లాడిపోతున్నారు. అప్పుడు 4 కుష్టి రోగులు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? 4 కుష్టి రోగులు ఏం చేసినారంటే, అలా ఈడ ఉండి, ఈ పాలెంలో ఈడ ఉండి తిండి తిప్పలు లేకుండా ఈ సత్యదానికంటే ఏం చేద్దాము, ఆ యొక్క సిరియాల దగ్గర కన్నా వెళ్తే ఆడేమైనా మనకు వాళ్ళకు దయపరిచి కొంచెం పెడతారేమో అని చెప్పి వెళ్ళారు. అయితే అంతకుముందు ఒక దైవజనుడు ఏం చేస్తారంటే, ఆ రాజుకి ఆ ప్రజలకి చెప్తారు, ఏమని అంటారంటే, రేపు 1 రూపాయికి 5 మాణిక్యాల పిండి, 1 రూపాయికి 5 మాణిక్యాల పిండి అమ్ముతారు, దొరుకుతుంది అని చెప్తారు. అయితే ఒక అతను సైన్యాధిపతి ఏమంటాడంటే, ఆకాశము వాక్యాన్ని విప్పినా అలాంటి కార్యం జరగదని చెప్పాడు. అయితే నువ్వు నమ్మలేదు కనుక నువ్వు తినవు అని చెప్పేశాడు. హల్లెలూయా. ఏం చేసినాడు? నమ్మలేదు కనుక నువ్వు తినవు, దాన్ని భుజించవు అన్నాడు. నిజంగా అయితే ఆ కుష్టి రోగులు పోయి ఏం చేసాడు తెలుసా, అక్కడ సిరియా పాలెంలోకి వెళ్ళి వాళ్ళు చూస్తే అక్కడ అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళ అక్కడ సిరియాలో లేరు, వాళ్ళు వెళ్ళిపోయినారు. వీళ్ళు పోయి ఏం చేసారు తెలుసా, అక్కడ ఉన్న బాగా తింటున్నారు, బాగా అన్ని సమకూర్చుకుంటున్నారు, అక్కడ ఉన్నవన్నీ సమకూర్చుకుంటున్నారు, పోగు చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకి అనిపించిందంట, అరే మన వాళ్ళు చాలా తిండి లేక బాధపడుతున్నారు, వాళ్ళకి మనం వెళ్ళి చెప్తాం ఈ మాట అని. వాళ్ళు వెళ్ళి చెప్పగా వచ్చి చూస్తే ఏమైంది తెలుసా, అక్కడ నిజంగా దైవజనుడు చెప్పినట్టుగానే ఏమైంది, 1 రూపాయికి 5 మాణిక్యాల పిండి. హల్లెలూయా. కరువు కాలంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఆ వాక్యం అంతా. కరువు కాలంలో 1 రూపాయికి 5 మాణిక్యాల పిండి అంటే ఒక అతను నమ్మలేదు. హల్లెలూయా. నమ్మని వాడు ఏం చేస్తాడు అసలు, విన్నాడు కానీ అది చూశాడు, విన్నాడు కానీ దాన్ని భుజించలేదు. ఏం చేశారు అసలు, జనులు ఆయన తొక్కుకొని పోయి తెచ్చుకున్నారు. హల్లెలూయా. నమ్మలేదు కాబట్టి మన దేవుడు చేస్తాడు. అది ఎంత శూన్యమైనా, అది ఎంత అసాధ్యమైనా దేవుడు చేస్తాడు.
హల్లెలూయా. ఈ వ్యక్తి ఎంత మొండివాడైనా దేవుడు మారుస్తాడు. ఇతను ఎంత కఠినుడైనా దేవుడు బండలాంటి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవుని మాట నమ్ముతావా? ఈ మనిషిని చూసి నమ్ముతావా? ఎవరు నమ్ముతావు? దేవుని మాట చెప్పిందే జరుగుతుంది. ఆయన దేవా, నా ఈ మొండి హృదయాన్ని, కఠిన హృదయాన్ని ఇచ్చి మెత్తటి హృదయాన్ని ఇచ్చిన స్తోత్రం అని చెప్పు. రోజు స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం. ఒకరోజు అది నెరవేర్తాను. ప్రార్థన మాత్రం మానద్దు, విశ్వాసం పెట్టడం మానద్దు, నమ్మడం మాత్రం మానద్దు, కానీ అది చేస్తూనే ఉండు. ఎన్నో రోజులుగా వీళ్ళు పాస్టర్ గారు వాళ్ళకి చిన్నమ్మ, మీ అందరికీ తెలుసు, బసరాజన వాళ్ళ అమ్మ పాస్టర్ గారు చిన్నతనంలోనే ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయి చెయ్యి పోగొట్టుకొని ఘోరమైన పరిస్థితి, అతని జీవితం పాడైపోయింది. అయితే ఆ తల్లి ఎంతగా విశ్వాసంతో ప్రార్థన చేసి 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 ఆయన జీవితం అంతా పాడైపోయింది. దేవుడు ఎలా అయిపోయింది తెలుసా? ఎక్కడి వరకు అయిపోయిందంటే మరణానికి 2 సార్లు దగ్గరగా వెళ్ళి వచ్చారు. హల్లెలూయా. జీవితం తాగుడు, బ్లేడుతో కోసుకోవడం, కత్తులతో పొడుచుకోవడం, ఎంత పాడైపోయిన జీవితం అంటే ఇక చచ్చిపోయేంత పరిస్థితుల్లో దేవుడు బ్రతికించాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తా పోతాను నా యొక్క బావ కొడుకు కోసము. ఎందుకంటే తల్లి లేని పిల్లాడు కాబట్టి నేను మాత్రము ప్రార్థన చేస్తూనే ఉంటానని చెప్పి ఆ తల్లి కన్నీటి ప్రార్థన, ఆమె కంటికి ప్రార్థించిన వెంటనే కనపడలేదు. ఆమె ఎన్ని సంవత్సరాలు ప్రార్థించిందో కానీ ఆ ప్రార్థన ఫలితమే ఎంత చెడిపోయి, ఎంత పడిపోయి, ఎంత నాశనం అయిపోయినా ఆయనను ఒకరోజు సేవకుడిగా నిలబెట్టింది. ఆయన ఎంత అద్భుతం అండి. హల్లెలూయా. చూడండి, నేను అబద్ధం చెప్తలేదు, ఆయన ఒళ్ళంతా కూడా బ్లేడ్లు కాదు. ఒకరోజు మా అన్న తాగి ట్రైన్ కింద పాడేసి వచ్చేసినాడు. ఇంకొక అర్ధ గంట సేపు అసలు ఎవరు లేరు అక్కడ ఎంతో దూరం, 2 కిలోమీటర్ల దూరం. మా అన్న ట్రైన్ కింద ఆ మత్తులో నిస్సాలో పాడేసి వచ్చేసినాడు. ఆయన ట్రైన్ పట్టీల మీద పండబెట్టి వచ్చేసినాడు. ఆ తల్లి ప్రార్థన ఎవరినో ఒకరిని పంపి ఆ పట్టీల నుంచి పక్కకు తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టారు. హల్లెలూయా. కత్తితో పడుచుకుంటే 25 గుడ్లు పేగులు బయటకు వచ్చేసి సావు బ్రతుకుల మధ్యలో ఆ తల్లి ప్రార్థన. ఎందుకంటే ఒకరోజు ఆ తల్లి దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. రక్షిస్తాడు. విసిగిపోకుండా ప్రార్థన చేసిన. అందుకనే యేసుప్రభు చెప్తాను, మీరు విసుకొద్దండి, విసుకొద్దు, ప్రార్థన చేసే విషయంలో విసుకొద్దు, విసుకక నిత్యము ప్రార్థన చేయండి. ఒకరోజు ఫలితం అనేది వస్తుంది. ఎంతమంది విసిగిపోతున్నారు ఈరోజు కష్టాలను చూసి, ఈరోజు బాధలు చూసి, ఈరోజు పేదరికాన్ని చూసి, ఈరోజు సమస్యలను, మారని మనుషులను చూసి ఎంత విసిగిపోతున్నారు. అది ఎప్పటికీ సత్యం కాదు. అర్థమైందా? నువ్వు చెప్తూనే ఉండాలి, విసిగిపోకుండా చెప్తూనే ఉండాలా. ఏమని? దేవుడు నా బిడ్డ జీవితంలో కార్యం చేశాడు. ఆయన మనల్ని మన కొరకు ఏం చేశాడో తెలుసుకున్నాను కదా. ఏం చేశాడని తెలుసుకున్నాడు చెప్పండి. మనల్ని ఆయన ఆశీర్వదించినాడు. హల్లెలూయా. ఆశీర్వదించినాడా లేదా? ఒకరోజు వెళ్ళి సడన్లీ ఇలాగ నిలబడితే మా అత్తగారు అంటే బసవరాజయ్య వాళ్ళ అమ్మ ముందర అలాగ సేవ చేస్తున్నాం బళ్ళారిలోని నిలబడితే నిజంగా ఆమె ఆనందానికి అద్దులు లేకుండా ఆ సంఘం ఉడిపిపోతున్నప్పుడు ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని పిలిచి ఇక్కడ ఇదిగో ఈయన కోసం నేను ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన, ఈరోజు మా వాళ్ళ మధ్యలో, మా యొక్క సొంత ఊరిలో, మా కుటుంబం, మా రక్త సంబంధం మధ్యలో వీడు సేవ చేస్తున్నాడని చెప్పి ఎంత తల దించుకొని నిందో అంత ఘనంగా తలెత్తుకొని చెప్పాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము పై స్థానంలో ఉండాలనే దేవుని చిత్తం. మన దేన్ని నమ్మద్దు, దేన్ని కూడా చూసి మనం నిరాశ పడద్దు. దేన్ని చూసి మనము ఈరోజు ప్రస్తుతానికి ఏదో జరుగుతుంది దాన్ని చూసి నిరాశ పడకండి. ఎప్పటికీ కన్నీళ్ళు ఇలా ఉంటాయని నమ్మొద్దండి. హల్లెలూయా. నీ కన్నీళ్ళు నాట్యముగా మార్చేది. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. ఇది నమ్మాలి. దేవుడు చెప్తున్నాడు, మనిషి చెప్తే నమ్మొద్దు. ఎవరు చెప్తున్నాడు? విసిగిపోయినావేమో కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
ఎందుకంటే విసుకొస్తుంది కొన్నిసార్లు. వీళ్ళు చేసే కథలు, వీళ్ళు చేసే ఇవన్నీ చూస్తున్నప్పుడు విసుకొస్తుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, హల్లెలూయా, విసిగిపోను నేను, అలసిపోను నేను, కార్యం చేసే దేవుడు నమ్ముతున్నాను. ఆయన నీకు ముందుగా వెళ్తాడంట. ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలములను, పల్లముగా ఉన్న స్థలములను సదులు భూమిగా చేస్తాడంట ఆయన. హల్లెలూయా, చెప్పండి కొడతారు ఒకసారి. హల్లెలూయా. ఈరోజు ఈ సేవా సంఘం ఇలా ఉంటుందని నేను ఎన్నోసార్లు నిరాశపడ్డా. కానీ నా దేవుడు అన్నాడు, ఇది కాదు, నిన్ను గొప్ప జనాంగల మధ్యలో నిలబడతాను. ఈరోజు ఎందుకు ఇంత ఉత్సాహంగా చెప్తున్నాను చెప్పండి? ఈరోజు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను చెప్పండి? ఆ సంతోషానికి కారణం ఎవరు? నా దేవుని మాట. హల్లెలూయా. నేను పరిస్థితిని చూసి కృంగిపోను. ఇంకా ఎవరు రాలేదు, నేను ఎంతగా ఆరాధించాను, ఆత్మలు ఆనందిస్తూ ఆరాధించాను. ముగ్గురిద్దరు ఉన్నప్పుడు అడగండి వాళ్ళని. హల్లెలూయా. ఎందుకంటే ఇది కాదు, ఈ స్థితి కాదు, ఇది దేవుడు గొప్ప స్థితి. ఆమె నా నమ్మకం, నా నిరీక్షణ సిగ్గుపరచదు. మీరు కూడా ఏది చూసి ఏం చేయకూడదు, సోలిపోకూడదు, నిరాశ పడకూడదు, మన సంతోషాన్ని కోల్పోవద్దు, మన ఆనందాన్ని కోల్పోవద్దు, మన ఉత్సాహాన్ని కోల్పోవద్దు. ఏం చేయాలి తెలిసిన? సైనికులు ఒక్కడు సోలిపోతుంటే ఇంకొక సైనికులు ఏం చేస్తారు? సరే సోలిపోకూడదు, మన విజయం మనకే అని చెప్పి అంటారు. హల్లెలూయా. అలా ఒక్కరు దేవుని మాటలు తెచ్చుకొని మనం ఏం చేయాలి చెప్పండి? ఉజ్జీవంగా ఉండాలి. మా సంఘం ఇలా ఉండదు, మా సంఘాన్ని దేవుడు నింపుతున్నాడు, మా సంఘంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అదే మీ విశ్వాసం ఉండాలి తప్ప మా విశ్వాసంతో మీ విశ్వాసాన్ని ఏకీభవించండి. ఆమె ఎక్కడ తోసివేయబడ్డామో, ఎక్కడ అవమానం పడ్డామో, ఏ మనుషులు మీరు సరిలేరని వెళ్ళిపోయినారో వాళ్ళ ముందరినీ ఆయన నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే తప్పులు పొరపాట్లు చూశారు జనాలు, మాలో మమ్మల్ని పిలిచిన దేవుడు గొప్పవాడు అని చూడండి. ఆయన పోడు. అందుకే నాకు ఆ తెలుసుకొని దేవుడితో మాట్లాడుతుంటే ఆరాధన దేవుడు అందరు విడిచి వెళ్ళిపోతారు. నేను ఈ మాట వాడాను, నేను కాదు, నా సొంత మాట కాదు, దేవుడు నాతో మాట్లాడిన మాట. తప్పులు చూసి అందరూ వెళ్ళిపోతారు, కానీ నేను వెళ్ళిపోను అన్నాడు. హల్లెలూయా. నేను పోను. నేను ఎప్పుడు వరకు ఉంటానంటే నీవు భూమి మీద ఉన్నంత వరకు నేను ఉంటాను, సదాకాలం నీతో ఉంటానని చెప్పాడు ఆయన. నాకుంటే ఏముంది? హల్లెలూయా. ఆశీర్వాదాల కర్త, నన్ను ఆశీర్వదించిన దేవుడు ఆయన నాకుంటే ఇవన్నీ ఏమి దేవుడికి స్తోత్రం. మీరు కూడా ఇవన్నీ మాటలు నమ్మి మరి విశ్వసించండి. కృంగిపోయేదానికి, అలిసిపోవడానికి, సోలిపోవడానికి, సోమేరుగా బద్ధకంగా ఉండకుండా ఎప్పుడు కూడా చురుకుగా ఉండి ఆనందంతో చూడండి. ఎప్పుడు మనం బద్ధకంగా ఉంటాం, ఎప్పుడు సోమేతనంగా ఉంటాం తెలుసా మీకు? అమ్మా ఈ విషయం బాగా గమనించండి. మనం ఏదైనా విషయంలో మనం బాధపడినప్పుడే మనకు మన అవయవాలన్నీ కూడా ఏమైపోతాయి తెలిసిన? అవి కృంగిపోయినట్లయితాయి. అప్పుడు మన బద్ధకంగా తయారైపోతాం. మన వల్ల కాదు అనుకున్నప్పుడు అవి మన శరీరం మనకు సహకరించదు. అర్థమవుతుందమ్మా ఎవరికైనా? మన వల్ల కాదు సమస్యను చూసి నిరుత్సాహపడితే ఈ శరీరం మనకు సహకరించదు, అది కూలబడిపోతుంది, అలా కుసురు పడిపోతుంది. ఎప్పుడు అది అవుతుంది అని మనం జీవంతో నమ్మినామంటే అదే మన శరీరంలో ఉత్సాహం వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ముందు దేవుడు అనేక విషయాలు, అనేక మాటలు దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచినై ఉంటున్నాడు. అందుకని మన దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. అందరూ లేచి నిలబడదాము, దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ ఎన్ని మంచి విషయాలు, మంచి వాక్యాలు, మంచి మాటలు చెప్పినటువంటి దేవాది దేవుడిని స్తుతిస్తాం. ఎవరికి ఏం లేదో దయచేసి, మీకు ఏం లేదో, మీరు ఎలాంటి భయంలో